సంఘాలందరూ కూడా మోహరించున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం, అలాగే ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ని బెదిరింపులకి గురి చేయడం, సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసే విషయంలో A1గా కూడా వంశీ ఉన్నాడు. అలాగే వంశీతో పాటు A7, A8గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ నిందితులను కూడా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళకు కూడా ఈరోజు మెడికల్ టెస్టులు అయితే నిర్వహించారు. వారిని కూడా ఇప్పుడు జడ్జి ముందు ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంది. వారిని కూడా ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ఉందో సబ్ జైలుకి తీసుకొచ్చి తరలించేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా సిద్ధమై ఉన్నారు. ఎందుకంటే గతంలో చూసుకుంటే 2023 ఫిబ్రవరి 20వ తేదీన ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ధ్వంసం చేయడంతో పాటు ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో సుమారుగా 88 మంది కూడా దీని మీద కేసుకి నిందితులై ఉన్నారు. వారందరి మీద కూడా కేసు పెట్టుంది. అందులో ప్రధానంగా ఉన్నటువంటి A1 అయినటువంటి వంశీ అయితే మాత్రం ఆయన పైన అప్పుడే కేసు నమోదైంది. అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి సత్యవర్ధన్ తన మీద కంప్లైంట్ ఇవ్వడంతో వెంటనే పోలీసులు దర్యాప్తుకు దిగారు. అయితే తన్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కిడ్నాప్ చేసి అతన్ని హింసించి కేసు వాపస్ తీసుకోవాలంటూ కూడా వంశీ బెదిరించాడంటూ కూడా ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ వాళ్ళ తమ్ముడు కిరణ్ పడమట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు అలాగే అతను దుర్భర్షణలు ఆడడంతో SC ST కేసులు కూడా అట్రాసిటీ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులన్నింటినీ బేస్ చేసుకున్నారు. అలాగే పొద్దున ఇదే నేపథ్యంలో ఉదయం కూడా వెళ్ళినటువంటి పోలీసుల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం కూడా వంశీ చేశారు. గచ్చిబౌలిలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఇంటికి వెళ్ళిన తర్వాత పోలీసులతో డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అంటూ కూడా లోపలికి వెళ్ళినటువంటి వంశీ బ్లూ మీడియాతో మాట్లాడి బ్లూ మీడియాని కూడా ఎంటర్ చేయడం అయితే జరిగింది. అలాగే వైసీపీ నేతల్ని అలాగే కొంతమంది అనుచరుల్ని కూడా అక్కడికి రప్పించుకోవడం అయింది. దీంతో పోలీసులు కూడా విస్తరిపోయారు. ఒక్కసారిగా వంశీ వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేయడంతో దీని మీద కూడా కొన్ని కేసులు పెట్టేటటువంటి అవకాశం ఉంది. వీటన్నిటిని బేస్ చేసుకొని ఈరోజు వంశీని అయితే మాత్రం తీసుకువచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సుమారు 8 గంటల పాటు ఆయన్ని విచారించడం అయితే జరిగింది. 8 గంటల పాటు విచారణలో అయితే వంశీకి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో రిపోర్టు ఆధారంగా కూడా ఓవరాల్గా ఒక రిమాండ్ రిపోర్ట్ని ఏర్పాటు చేసుకున్నారు. రిమాండ్ రిపోర్టు మొత్తం కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా దాంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చినటువంటి వైద్యులు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో మెడికల్ రిపోర్ట్ అంటే వంశీ కండిషన్ ఎలా ఉంది, బీపీ ఎక్కువగా ఉందని అతని అడ్వకేట్ చెప్పడంతో అతనికి బీపీ టెస్ట్లు అలాగే షుగర్ ఉందా లేదా, అతనికి ఏమైనా ఇతర సమస్యలు ఉన్నాయా అనే దాని మీద కూడా 9 గంటల నుంచి 10 గంటల వరకు అంటే సుమారు గంట పాటు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆ వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి మెయిన్ మెడికల్ రిపోర్టు అలాగే ఉదయం నుంచి వంశీ దగ్గర నుంచి గ్యాదర్ చేసినటువంటి ఏదైతే ఉందో రికార్డ్ చేసినటువంటి ఆ రికార్డ్ని కూడా ఈరోజు కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టులో సబ్మిట్ చేసి న్యాయమూర్తి దగ్గర నుంచి కూడా ఓవరాల్గా అక్కడ సబ్మిట్ చేయడం అయితే జరిగింది. అనంతరం అక్కడి నుంచి డైరెక్ట్గా నేరుగా కూడా సబ్ జైలుకి తీసుకువచ్చి వంశీని తీసుకొస్తారు. ఈ క్రమంలో కూడా ఎక్కడ అలజడులు సృష్టించకుండా లేకపోతే ఆ వంశీ అనుచరులు గొడవ చేయకుండా ఉండేందుకు కూడా పోలీస్ బలగాలు ఇప్పటికే భారీగా మోహరించున్నారు. అంతేకాకుండా 144 సెక్షన్ కూడా ఇప్పటికే అమల్లో ఉంది. 30 యాక్ట్ కూడా అమల్లో ఉంది. ఎందుకంటే ఉదయం కూడా దీనిపైన ఎస్పీ గంగాధర్ కూడా పూర్తిగా తెలపడం అయితే జరిగింది. ఎక్కడ కూడా ఎవరైనా ర్యాలీలు లేకపోతే ర్యాలీలు నిర్వహించడం, నిరసనలు చేయడం, ఎక్కడైనా గొడవలు చేయడం లాంటివి కూడా చేయకూడదంటూ కూడా తెలపడం అయితే చూసాము స్వామి. సో ఈ నేపథ్యంలో ఎటువంటి అలజడులు లేకోకుండా దాన్ని సబ్ జైలుకు తరలించేందుకు కూడా పోలీస్ యంత్రాంగం భారీగా మోహరించి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు స్వామి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తానికి వల్లభనేని వంశీని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. కోర్టు విచారణ తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పూర్ణాన్ని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, చెప్పండి, విజయవాడ GGHలో వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన కోర్టులో హాజరుపరిచారు.